అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కడప నగరంలో సంచలనం రేపిన జంట హత్యల కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తల్లిని సొంత కుమార్తెను హతమార్చినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. దండోరా కాలనీకి చెందినటువంటి పెయింటర్ బాబుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్నటువంటి బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలు బాబు తల్లి ఓబులమ్మ, కూతురు హారికగా గుర్తించారు. సిద్ధవటం మండలం మాచుపల్లిలో తల్లి ఓబులమ్మ, దండోరా కాలనీలోని ఇంట్లో కుమార్తె హారికను హతమార్చాడు నిందితుడు. కేసు నమోదు చేసి మృతదేహాలను రిమ్స్ కు తరలించారు పోలీసులు. తల్లి పెన్షన్ డబ్బుల కోసమా లేక కుమార్తెపై అనుమానంతో అనేటువంటి కోణాల్లో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కడప నగరంలో సంచలనం రేపినటువంటి జంట హత్యల ఘటన వెలుగులోకి అయితే వచ్చింది. కన్న తల్లిని సొంత కుమార్తెను ఒకే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన అయితే అక్కడ తీవ్ర కలకలం రేపుతోందని చెప్పాలి. దండోరా కాలనీకి చెందినటువంటి పెయింటర్ బాబు ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి పెన్షన్ డబ్బుల కోసమా లేక కుమార్తెపై అనుమానంతోనా అనేటువంటి కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే కడప జిల్లాలోని దండోరా కాలనీలో నివాసం ఉంటున్నటువంటి బాబు అనే వ్యక్తి తన కన్న తల్లి ఓబులమ్మను, సొంత కుమార్తె హారికను హత్య చేసినటువంటి వైనం కలకలమైతే రేపుతోంది. సిద్ధవటం మండలం పి కొత్తపల్లి గ్రామానికి చెందిన బాబు కడపలో పెయింటర్ గా పనిచేస్తుండగా అతని భార్య సుజాత రిమ్స్ ఆసుపత్రిలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తోంది. వీరికి ముగ్గురు సంతానం. బాబు తల్లి ఓబులమ్మ వనిపెంట సమీపంలోనే తన పుట్టింటి వద్ద నివసిస్తుండగా ఆమెను మాచుపల్లి సమీపంలో హత్య చేసినట్లుగా సమాచారం. అనంతరం కడపలోని దండోరా కాలనీలో ఉన్న ఇంట్లో తన కుమార్తెను హారికను కూడా హత్య చేసినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ జంట హత్యల వెనుక అసలు కారణం ఏంటి అనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తల్లి పెన్షన్ డబ్బుల కోసం హత్య చేశాడా లేక కుమార్తెపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడా అనేటువంటి కోణాల్లో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 2 ఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలు అయితే సేకరించారు. నిందితుడు బాబును అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. హత్యకు గల పూర్తి కారణాలను అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, కడప జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ జంట హత్యలు తల్లిని అలాగే కుమార్తెను బాబు చంపినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్ గా ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మురళి, మొత్తానికి కడప జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జరిగినటువంటి ఘటన చాలా ఉత్కంఠత రేపుతోంది. తర్వాత ఈ హత్యలు వెనక కారణాలు ఏంటనే అంశం మీద పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ కలకలం రేపినటువంటి దండోరా కాలనీ చెందిన పెయింటర్ బాబు తన కూతుర్ని అలాగే సిద్ధవటం మండలంలో తన తల్లిని కూడా ఏకకాలంలో హత్య చేసి తర్వాత మరో మరదలైనటువంటి తన తమ్ముడి భార్య అయినటువంటి మరదల్ని కూడా చంపే ప్రయత్నం చేశారని తాజాగా మనకు సమాచారం ఉంటుంది. ఇది మొదట తల్లిని తర్వాత ఓబులమ్మను కలిపిన తర్వాత దండోర కాలనీలో కూతురును కూడా హతమార్చారు. దాని తర్వాత మూడో ప్రయత్నంగా తర్వాత తమ్ముని భార్య మరదల్ని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈమె కొత్తపల్లి, సిద్ధవటం కొత్తపల్లిలో ఉంటుంది, నివాసం ఉంటుంది. ఇద్దరు భార్య భర్తలు పనిచేసుకుని జీవిస్తారు. అయితే ఏ కారణం చేతో పెయింటర్ బాబు ఈ రకంగా వ్యవహరించారో తర్వాత ముగ్గురిని హత్య చేసేందుకు సిద్ధమయ్యారనే అంశాలు ఇంకా తీర్చడం కాదు. మొత్తానికైతే మూడోసారి అటెంప్ట్ చేసేటువంటి మరదల్ని చంపే ప్రయత్నంలో ఆమె కేకలేయడంతో అక్కడి నుంచి బాబు పారిపోయాడు. తర్వాత పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఏదైతే కుమార్తె ఏదైతే హారిక ఉందో ఆమె పట్ల, ఆమె ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తర్వాత ఆమెకు ఒక లవ్ అఫైర్ ఉన్నట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే ఈ ఆమెను కొంతకాలంగా చదువు కూడా మానేసి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివినటువంటి హారికను చదువు మానేసి ఇంట్లో ఉంచారు. తర్వాత ఇంట్లో తలుపు వేసి ఇంట్లో ఉంచి ఆమెను బయటికి భార్య భర్త పనికి వెళ్తారు. తర్వాత ఏదైతే బాబు భార్య ఉందో ఆమె రిమ్స్ ఆసుపత్రిలో సుజాత స్లీపర్ గా పనిచేస్తుంది. ఈ సమయంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో బాబు ఇంటికి వెళ్లి కుమార్తెను, అంతకు ముందు తల్లిని హత్య చేసినటువంటి ఘటన. మొత్తాన్ని పోలీసులు అటు సిద్ధవటంలో కావచ్చు, ఇటు రిమ్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయినటువంటి బాబు కోసం గాలి బుద్ధులు చేపట్టారు. మురళి, అయితే చుట్టూ ఉన్నటువంటి వారు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ బాబు ప్రవర్తనకు సంబంధించి ఎందుకు చెప్తున్నారంటే తల్లి విషయంలో అసలు ఏం జరుగుతుంది? సరే, కూతురు విషయంలో అనుమానం ఉంది, ఇదంతా ఓకే. పెన్షన్ డబ్బుల కోసం తల్లికి ఆ బాబుకి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందని చెప్తున్నారా, లేకపోతే గత కొంతకాలంగా బాబు తన తల్లికి దూరంగా ఉంటున్నాడు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి?
మురళి మొత్తానికి దండోరా కాలనీలో నివసిస్తున్నటువంటి ఈ పెయింటర్ బాబు దండోరా సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా ఎవరితో వివాదాలు కానీ, తర్వాత అతని యొక్క మానసిక స్థితిలో ఎటువంటి తేడాలు లేవని కొంతమంది స్థానికులు అక్కడ చూసిన వాడు తనతో సంబంధాలు ఉన్నవారు చెప్తున్నారు. అయితే ఎందుకు తల్లిని హతమార్చారో కేవలం పెన్షన్ డబ్బు కోసం చేశారంటూ ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే దానికి నిజమిద్దంగా పూర్తిగా కారణాలు వెల్లడి కాలేదు. అలాగే మరదలు చంపే ప్రయత్నం చేస్తున్న ఆ విషయంలో కూడా ఇంకా వివరాలు వెల్లడి కావాల్సింది. మొత్తానికి బాబు ఎందుకు ఈ హత్య చేశాడు, హత్యల వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, తర్వాత ఎవరైనా ప్రోత్బలం ఉందని కూడా ఆ కోణంలో కూడా విచారణ చేస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ. మొత్తం మీద కన్న తల్లిని కూతురుని బాబు హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కడప నగరంలో ఈ జంట హత్యలు సంచలనం రేపాయనే చెప్పాలి. కన్న తల్లిని సొంత కూతురును ఎందుకు బాబు హతమార్చాల్సి వచ్చిందనేది రకరకాల కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దండోరా కాలనీకి చెందినటువంటి పెయింటర్ బాబుపై అనుమానం వ్యక్తం చేయడం, ఈ నేపథ్యంలో బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుల స్టైల్లో విచారణ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. మృతులు బాబు తల్లి ఓబులమ్మ, కూతురు హారికగా కూడా గుర్తించారు. మరి కూతురు విషయంలో చోటు చేసుకున్నటువంటి అనుమానాలు కావచ్చు, రకరకాలైనటువంటి అపోహలకి తాను ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరి తల్లి విషయంలో ఎలాంటి వివాదాలు లేకపోవడం, తల్లి తనకు దూరంగా ఉండటం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలకు సంబంధించి స్థానికంగా అలాగే ఇతర కుటుంబ సభ్యులు వారి బంధువులను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ పెన్షన్ డబ్బుల వివాదం కావచ్చు, లేకపోతే ఆ గొడవల నేపథ్యంలో తన తల్లికి బాబుకు మధ్య పెన్షన్ డబ్బుల విషయంలో వివాదాలు ఏమైనా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్నాయా, లేకపోతే అసలు 2-3 రోజుల నుంచి తల్లికి కొడుకుకి మధ్య ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, స్థానికంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉండటం కూడా ఒకంత కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి తల్లిని కూతురుని హతమార్చడం, అది కూడా ఇంచుమించుగా ఒకేసారి హతమార్చడానికి సంబంధించి కూడా ఒకంత దీనికి సంబంధించి కలకలం రేపుతోందనే చెప్పాలి. చూడాలి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేది.